పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ రేపు కూడా అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది. ఇవాళ అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ఐఎండీ సంచాలకులు పేర్కొన్నారు. అదేవిధంగా ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, హనుమకొండ, వరంగల్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో కురిసే అవకాశాలున్నాయని వివరించారు. మధ్య పరిసర ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడి వాయుగుండంగా మారి ఈ రోజు ఉదయం 5:30 అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందన్నారు. ఈ వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా కదిలి ఉత్తరాంధ్ర తీరం దానికి ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య కళింగపట్నం సమీపంలో ఈ రోజు 11 ఆగస్టు అర్ధరాత్రి సమయానికి తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. రుతుపవన ద్రోణి ఈ రోజు సగటు సముద్ర మట్టం నుండి పాకిస్తాన్ తీరం సమీపంలోని ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతంలోని తీవ్ర తుఫాను కేంద్రం నుంచి జలగం, బ్రహ్మపురి, జగదల్పూర్, కళింగపట్నం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం కేంద్రం వరకు విస్తరించిందని వివరించారు. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. ఈ భారీ వర్షాలకు సంబంధించి మరింత సమాచారం ఖమ్మం నుండి మా ప్రతినిధి చిరారవి లైవ్ లో అందిస్తారు. చిరారవి, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఖమ్మంలో ఎలాంటి వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి? రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా ప్రజలు అతలకుతలం అవుతున్నారు. ఇప్పటికే 2 రోజుల మట్టి కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలతోటి ఖమ్మం జిల్లాలో ప్రధానంగా ఖమ్మం, అట్లాగే సత్తుపల్లి, మదిర, ఇతర మొత్తం కూడా ప్రాంతాలు ఖమ్మం జిల్లాలో మొత్తం కూడా భారీ వర్షాలతోటి జనజీవనం స్తంభించిందని చెప్పుకోవాలి. అయితే ఇప్పటికే వాగులు, వంకలు, కుంటలలో భారీగా అంటే 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు భారీగా నీరు చేరుకుంటుంది. ఇప్పటికే గతంలో కురిసిన వర్షాలకి ఏదైతే రిజర్వాయర్లు కూడా దాదాపుగా నిండిననే చెప్పాలి. అయితే ఇప్పటికీ కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి రిజర్వాయర్లోకి, చెరువుల్లోకి, గుంటల్లోకి ఇంకా వర్షపు నీరు చేరుకోవడంతో అవి మొత్తం కూడా అవి నిండుకుంటున్నాయి. వాటితో పాటుగా ఇప్పటికే రైతాంగం అయితే ప్రధానంగా ఈ భారీ వర్షాలకి కురుస్తున్న భారీ వర్షాలకి రైతులైతే ఒక రకంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే వర్షాలు అంటే గతంలో కురిసిన వర్షాలకి పట్టలేసుకోవడంతో, అట్లాగే అక్కడ ఉన్నటువంటి రైతాంగం ప్రధానంగా ఎరువులు, పిండి కట్టలు, మందులు చల్లుకోవడంతో కొంత మెరుగ్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ భారీ వర్షాలకి పంటలు దెబ్బతినే ఆస్కారం ఉందని చెప్పేసి రైతులు వాపోతున్నారు. అంటే రైతాంగం ప్రధానంగా వర్షం నీటితోటి ఒకవైపు సాగర కళాలు అంటే నీరుతోటి రైతాంగానికి ఒకవైపు ఆధారం ఉంటే, ఈ భారీ వర్షాలతోటి అనావృష్టికి సంబంధించినటువంటి ఏర్పడేటువంటి పరిస్థితులన్నీ రైతులు ఇబ్బందులు పడుతున్న సందర్భంగా నెలకొంది. దీంతో పాటుగా జనజీవనాన్ని అంటే తెలంగాణ ప్రాంతంలో ప్రధానంగా ఖమ్మం జిల్లా ప్రాంతంలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏదైతే ప్రధానంగా సింగరేణి ప్రాంతం ఉంటుంది, సింగరేణి బొగ్గు బావులు ఉన్నాయి. సింగరేణి బొగ్గు బావులు వర్షం నీరు చేసుకొని
తీవ్ర బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతుంది. ఇప్పటికే ఏదైతే సత్తుపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు బావుల్లో కానీ అట్లాగే కొత్తగూడెంలో ఉన్నటువంటి బొగ్గు బావులు, ఇద్దరు ప్రాంతంలో ఉన్న బొగ్గు బావులు మొత్తం కూడా ఏదైతే ఉత్పత్తి మొత్తం నిలిచిపోయిందనే చెప్పాల్సి ఉన్నది. దీంతో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం కూడా ఇప్పటికే తీవ్ర అంటే ఇంకా రేపు ఎల్లుండి వర్షం వస్తుందనేటువంటి నేపథ్యంలో ఆ రైతాంగం మొత్తం కూడా ఇబ్బందులు పడేటువంటి ఆస్కారం ఉందని ఒకవైపు రైతులు చెబుతున్న సందర్భం ఉంది. దాంతో పాటుగా ఏదైతే ప్రధానంగా గత కురుస్తున్నటువంటి 2 రోజుల పాటు వర్షాలు అట్లాగే ఇంకా 2 రోజులు వస్తున్నాయి అంటే వాతావరణ శాఖ చెప్పినటువంటి ప్రకారంగా ఏదైతే వర్షాలు కురుస్తాయని చెప్పిన నేపథ్యంలో ఏదైతే ప్రధానంగా చెరువులు కుంటలు ఏదైతే ప్రమాదకరంగా ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని మెరుగైనటువంటి పరిస్థితులు కల్పించాలని ఎక్కడా కూడా ఏదైతే వర్షపు నీటితోటి కుంటలు చెరువులు తెలిపోకుండా చూడాల్సిన బాధ్యత ఎన్ఎస్పీ అధికారులు, ఇరిగేషన్ అధికారులు చూసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఏదైతే వర్షానికి సంబంధించినటువంటి గత 3 రోజుల క్రితమే ఏదైతే భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులతో మొత్తం కూడా ఏదైతే సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా భవిష్యత్తును అంటే ఎలాంటి విపత్తులు తలెత్తినా ఎదుర్కొనేటట్టు అధికారులు సమావేశించి దాని వైపు కృషి చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తంగా వర్షాలు కురుస్తున్న వర్షాలకు జనజీవనం ఒకవైపు స్పందించే, రెండో వైపు వర్షంకి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు మొత్తం కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని చెప్పేసి అయితే అధికారులకు ఉత్తర్వులు జారీ చేసి అంటే ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేసిన సందర్భం అయితే నెలకొన్నది. రవి, అయితే వర్షం ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటికే ఏదైతే తెలంగాణ ప్రాంతంలో ప్రధానంగా చెరువులు, కుంటలు, వాగులు ఎక్కువగా అంటే వర్షం నీటితోటి ఎక్కువ భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంలో చెరువులకి ఎన్ఎస్పీ అధికారులు ఎక్కడెక్కడైతే చెరువులు ఆనకట్టలు చేయగలిగే పరిస్థితున్నదో అక్కడ ఖచ్చితంగా ఉన్నతాధికారుల కింద జిల్లా స్థాయి అట్లాగే నియోజకవర్గాల మండల స్థాయిలో ఉన్నటువంటి చెరువుల దగ్గర ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా అంటే ఒకవైపు వర్షం దాంతో తెగిపోకుండా ఎక్కడ తెగుతున్నాయో ఎక్కడ ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తున్నాయో చూసి అధికారులు అక్కడ అప్రమత్తం చేయాలని, అక్కడ ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, ప్రధానంగా వర్షం నీటితోటి అంటే వరద ఉత్పత్తితోటి తెగిపోకుండా ఉండేటువంటి పరిస్థితిని చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి అధికారులకైతే ఇప్పటికే పై అధికారులు అయితే కింది స్థాయి అధికారులు అందరికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రవి, ప్రస్తుతం ఇప్పటి వరకు వర్షపాతం ఎంత వరకు నమోదైంది? వాతావరణ శాఖ ఏమైనా అలర్ట్స్ ఏమైనా జారీ చేసిందా? ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి వర్షాలు గత నిన్న ఈ రోజు కురిసింది అంటే తెలంగాణ వ్యాప్తంగా కురుస్తుంది. రేపు ఎల్లుండి కూడా వర్షాలు, భారీ వర్షాలు, అతి భారీ వర్షాలతో పాటుగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు ఉంటున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పింది. దాంతో పాటుగా ఏదైతే వాయుగుండం, ఏదైతే బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పిన నేపథ్యంలో ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఇప్పటికే ఏదైతే అత్యధికంగా వర్షపాతం అయితే నమోదైందని చెప్పుకోవాల్సింది. రవి, అయితే ఇక్కడ భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో సహాయక బృందాల చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఇప్పటికే ఏదైతే ఎక్కడైతే భారీ వర్షాలు ఉన్నాయో ప్రధానంగా ఏదైతే ప్రభావితం అంటే భారీ వర్షాలతో ఇబ్బందులు తలెత్తేటువంటి ప్రాంతాలు, ప్రధానంగా నష్టపోయేటువంటి ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఏదైతే ప్రధానంగా ప్రభుత్వం అయితే సహాయక చర్యలు చేపట్టడానికి అక్కడ ఉన్నటువంటి ఏదైతే అధికారులు మొత్తం కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి అయితే ఉన్నది. అయితే దానికి సంబంధించినటువంటి ఇప్పటికే అధికారులు అయితే అప్రమత్తం అయితే చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలకి అట్లాగే రవాణా సౌకర్యానికి ఇబ్బందులు తలెత్తకుండా అట్లాగే భారీ వర్షాలకి ప్రధానంగా చెరువులు, కుంటలకి ఇబ్బందులు తలెత్తకుండా మొత్తంగా ప్రజలకి అలాంటి అసౌకర్యం లేకుండా చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఇప్పటికే ఉన్నతాధికారులు కింది స్థాయి అధికారులకి ప్రధానంగా ఎక్కడెక్కడ నష్టం జరగబోతుంది అనే దాన్ని అంచనా వేసుకొని అక్కడ భద్రతకు సంబంధించినటువంటిది అట్లాగే ఇబ్బందులు తలెత్తకుండా తీసేటువంటి పరిస్థితి అయితే ఇప్పటికే చర్యలు చేపట్టిన సందర్భం అయితే నెలకొని ఉన్నది. రైట్ రవి, థ్యాంక్ యూ.